హృదయపూర్వక వందనాలు తెలియజేస్తూ ముగిస్తూ ఉన్నాను. మన పెద్దలు దీనదయాళ్ గారు ఇంతవరకు కూడా స్థానిక సంఘాన్ని అనగా రాజకుంపాడు క్రీస్తు సంఘాన్ని ఉద్దేశించి సంఘంలో పెద్దలు ఎలా పనిచేయాలి, ఎలా సంఘాన్ని కాయాలి, సేవకుల్ని ఎలా ప్రోత్సహించాలి అనే విషయాన్ని 3 విషయాలు చెప్పారు. అలాగే పరిచారకులు ఎలా పనిచేయాలి అనేది చెప్పారు. అలాగే సంఘంలో ఉన్న జనులందరూ దేవుని పని నిమిత్తం ఎలా వారి సామర్థ్యాన్ని దావీదు కాలంలో రాజు కట్టొచ్చు, కానీ జనులందరూ కూడా దేవుని దీవులు పొందడానికి జనుల యొక్క సామర్థ్యాన్ని వినియోగించాలని దావీదు తెలియజేసినట్లుగా సోదరులు కూడా మనం అందరము దేవుడి పనులు పాల్గొవలసి, అడుగు వాటన్నిటికంటేను ఊహించు వాటన్నిటికంటేను అత్యధికముగా చేయగలుగు సామర్థ్యం గల దేవుడు పని చేస్తే దేవుడు మీకు దీవులు ఆశీర్వాదాలు, నమ్మకంగా పనిచేస్తే మెండైన దీవులు ఇస్తారని సోదరులు తెలియజేస్తారు. మనందరినీ బలపరిచిన మరి పెద్దలకి దీనదయాళ్ గారి ప్రత్యేకంగా మనందరి తరఫున కూడా వందనాలు. తర్వాత మరొక విషయం ఏంటంటే, మాకు ఎవరు సహాయం చేసినా బయట ఫ్లెక్సీ పెట్టామండి. ఫ్లెక్సీ మీద ఎవరెవరు ఎంత ఇచ్చారో కూడా అక్కడ రాసేసామండి. తర్వాత మేము సంఘ లెక్కలు ఉంటాయి. ప్రతి నెల మాకు బిజినెస్ మీటింగ్ ఉంటుందండి. పురుషులతో ఎంతమంది అయితే ఉంటారో వారందరితో సంతకాలు పెట్టించుకుంటా. అలాగే ఏ రోజు ఏ కార్యక్రమం జరుగుతుందో దానికి ప్రత్యేకమైన రికార్డు ఉంటుంది. కొన్ని సంవత్సరాలు బట్టి కొన్ని రికార్డులు కూడా బీరువాలో ఉన్నాయి. అంటే ఎప్పుడూ దేవుడి నియమాలు దాటి వెళ్లకుండా దేవుడి పరిస్థితులు బట్టి వాక్యానుసారంగానే ముందుకు నడిపించడానికి మరి మేము నేర్చుకున్నాం. మా సహోదరులు మరి దీనదయాళ్ గారు కూడా మాకు బలపరిచి అలా నేర్పించిన సోదరులు కూడా ప్రత్యేకంగా వందనాలు. మరి ఈ సమయంలో మరి కొద్ది నిమిషాలు ఏమి ఉండదు, చిన్న కార్యక్రమం ఉండి ముగించేసుకుందాం. మరి ముగింపు ప్రార్థన చేసుకున్న తర్వాత మరి సోదరులు దీనదయాళ్ గారిని అలాగే కుమారత్న గారి చిన్న సన్మాన కార్యక్రమం ఉంది. కార్యక్రమం అయిపోయినాక భోజనానికి వెళ్ళిపోదాం. ముగింపు ప్రార్థన చేసుకుందాం. సోదరులు దేవుడి గారు దేవుని పరిశుద్ధ పాదాల వందనాలు చెల్లిస్తూ మరి రావి కంపౌండ్ క్రీస్తు సంఘానికి వందనాలు చెల్లిస్తూ ఉంటున్నాను. అదేవిధంగా వేదికలు అలంకరించిన మరి పెద్దలకు కూడా వందనాలు చెల్లిస్తూ ఉంటున్నాను. నేను ఇప్పుడేం ప్రసంగం చేయబోవడం లేదు, అదే ఇదే పడకండి. ఆయన చాలా క్లుప్తంగా అవసరానికి తగ్గట్టుగా సందర్భానుసారంగా సంఘానికి ఏ హెచ్చరికలు అయితే ఇవ్వాలో అవి ఇచ్చారు. ఆత్మీయంగా బలపరిచారు. శారీరకంగా ఇవ్వవలసిన హెచ్చరికలు కూడా ఇచ్చారు. మరి ఈ సందర్భంలో నాకు ఒకటే ఒక విషయం చెప్పాలని అనుకున్నాను. దాంతోపాటు మిమ్మల్ని అభినందించాలి అని కూడా అదే గ్రీటింగ్స్. మరి చాలా చక్కని, అంటే సంఘం అభివృద్ధి చెందింది, సంఘ క్షేమాభివృద్ధి జరుగుతూ ఉంది, సంఖ్య పెరుగుతుంది అనడానికి కారణమే మరి మందిర నిర్మాణం, చర్చ్ బిల్డింగ్ ఎక్స్టెన్షన్. ఇంతకుముందు అయ్య గారు చెప్పారు, అందులో సందేహం ఏమీ లేదు. మరి దాంతో పాటు మరి శిష్యుల సంఖ్య పెరిగినప్పుడు సమస్యలు కూడా పెరిగాయని వాక్యంలో చూసాను. కానీ నేను అనుకోవడం ఏంటంటే, ఇక్కడ మరి రావి కంపౌండ్ సంఘంలో సమస్యలు పెరగకపోవచ్చు అని నేను అనుకుంటున్నాను. థ్యాంక్ యూ, ప్రైజ్ ది లార్డ్. దేవునికి వందనాలు. ఎందుకనకంటే ఉండకపోవచ్చు అనేది, ఎందుకంటే మొదటిసారి నేను రావడం ఇక్కడికి. మరి రామారావు గారితో చాలా తక్కువ పరిచయం నాకు. అయినప్పటికీ మరి సంఘాన్ని చూసి నేను తెలుసుకున్నది, ఆయన చూసి తెలుసుకున్నది ఏంటంటే, మిమ్మల్ని ఆత్మీయంగా బాగా
చేశాడు కనుక సమస్యలు రావు అని నేను అనుకుంటున్నాను. మీకు మంచి నాయకుడు ఉన్నాడు, సంఘ సేవకున్నాడు, స్థానిక స్థాయి దైవజనుడు ఉన్నాడు కనుక ఆయనకు దేవుడు ఆ జ్ఞానాన్ని ఇచ్చాడు, వివేకంతో నింపాడు, వాక్యం వెలుగులో మిమ్మల్ని నడిపిస్తాడు కనుక సామర్థ్యం ఉంది కనుక సమస్యలు రావు అని నేను అనుకుంటూ ఉన్నాను. అంతేకాకుండా మరి ఆయనతో సహకరిస్తూ సంఘం వాక్యంలో ఎదింపబడ్డ సంఘం ఎప్పుడు కూడా సమస్యలను క్రియేట్ చేయదు. దాన్ని బట్టి సంతోషిస్తూ మిమ్మల్ని కూడా అభినందిస్తూ ఉంటున్నాను. అయితే మరి సంఘాన్ని అయితే ఎక్స్టెండ్ చేస్తున్నారు కట్టడానికి. మరి గారు ఇంతకుముందు మాట్లాడు ప్రతి ఒక్కరు 100 రూపాయలైనా సరే ఇవ్వాలి. ఎందుకొరకంటే మన కుటుంబ ఆశీర్వాదం కొరకు మనము ఇవ్వాలి. సరే, అది బాగానే ఉంది. నాకు ఒక సందేహం వచ్చింది. సరే, కట్టుకున్న తర్వాత దీన్ని ఎంతమంది మీలో కాపాడుతూ ఉంటారు ఈ సంఘ ప్రాపర్టీని? అంటే భవిష్యత్తులో ఏది జరిగినా కూడా మరి కలర్లు ఫేడ్ అవుతాయి, ప్రహరీ కూడా పడిపోవచ్చు, రిపేర్లు రావచ్చు, లేదా ఏదైనా డ్యామేజ్ జరగవచ్చు. ఈ సంఘాన్ని ఎంతమంది సభ్యులు ఎల్లవేళలా కాపాడగలుగుతారు? ఒకసారి చేతులు లేకుండా ఎవరు కాపాడగలుగుతారు? అయ్యా, ఎవరు కాపాడతలేరు. స్త్రీలు ఎత్తడు ఉన్నారు కానీ పురుషులు ఎత్తడం లేదు. కన్ఫ్యూజ్ కాకండి, నేనేం అడుగుతాను అనుకోకండి. ఇక్కడ ఏం చెప్పాలనుకుంటున్నానంటే, అయ్యా ఇప్పుడు ఇక్కడ నా సెల్ ఫోన్ ఉంది, అక్కడ ఎవరు సెల్ ఫోన్ పడితే నేను ఏం చేస్తాను? అయ్యా అక్కడ పడ్డ తీసుకోండి అంటాను. నాదే పడితే ఎవరైనా పరిగెత్తపోయి నేను తీసేసుకుంటాను, నాది కదా. వేరే అయితే సలహా చెప్తాను, అక్కడ తీసుకోపోని అంటాను. ఇది ఎందుకు? నాది, నేను డబ్బులు పెట్టి కొనుక్తాను. మరి మీరు కూడా ఈ సంఘం నాది అని మరి ఫీల్ కావాలి అని అంటే మనకు ఇవ్వాలి. ₹1 ఇచ్చినా కూడా అప్పుడు అది నాది అన్న భావన మనలో ఉద్భవిస్తుంది. నాది అనుకున్నాం మనం కాపాడుతాం, ఇక అంతే. ఇక అంతకంటే వేరే ఆలోచనే లేదు. మనది అనుకున్న వాళ్ళంతా మరి సహకరించి మరి కన్స్ట్రక్షన్కు మరి సహకరిస్తారని కోరుతూ మరి మరొకసారి మీకు శుభాభివందనం తెలియజేస్తున్నాడు. ఏమనుకోండి మరి అభినందన.